సో నిన్న నిరసన కార్యక్రమం మీరు చూస్తే కనుక ఎంతోమంది అక్కడ నిరసన చేయడం జరుగుతున్నది. సో దీంట్లో ప్రాజెక్ట్ డిలే అయితే వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఓన్లీ మాకు ఈఎంఐ మేము కడుతున్నాము, మా ఈఎంఐ మాకు రిటర్న్ ఇవ్వండి. ఇది ఒకటే డిమాండ్ వాళ్ళది. కస్టమర్స్ డిమాండ్ మేము ఈఎంఐ పేమెంట్ చేస్తున్నాము, మా ఈఎంఐ మాకు కావాలి, మాకు బర్డన్గా ఉందని. ఒక సంస్థ ఏర్పాటు చేసుకున్న తర్వాత మేము ఫ్లాట్లు విక్రయించేటప్పుడు ఫ్లాట్లు విక్రయ కార్యక్రమంలో ఇది రేరా బౌండ్, హెచ్ఎండిఏ బౌండ్ రెండు ఈ కంప్లైంట్స్తోనే మేము నడుస్తున్నాం. రెండు రెగ్యులేటరీ కంప్లైన్సెస్తో. ఈ రెగ్యులేటరీ కంప్లైన్సెస్తో నడిచినప్పుడు మేము ఫ్లాట్ విక్రయాలు చేసినప్పుడు ఈ ఫ్లాట్ అనేది కన్స్ట్రక్షన్ ప్రోగ్రెస్ వైజ్ మేము డబ్బు తీసుకోవడం జరుగుతుంది. అంటే ఒక స్లాబ్ అయిన తర్వాత 10% ఇవ్వండి, ఇంకొక స్లాబ్ అయిన తర్వాత 15% ఇవ్వండి, ఫినిషెస్ అయిన తర్వాత 10% ఇవ్వండి. ఆ ప్రకారంగానే కస్టమర్లు అన్నీ కూడా డబ్బు మాకు ఇవ్వడం జరిగింది. కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిన తర్వాతనే డిమాండ్ రేజ్ చేయడం జరిగింది. ఇంకో కొంతమంది ఏదో ప్రచారం చేసి మేము లేట్గా పేమెంట్ చేస్తే ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తున్నాం కస్టమర్ దగ్గర అని. అబ్సల్యూట్లీ ఫాల్స్. మేము 1 రూపీ కూడా ఎవరి దగ్గర ఇంట్రెస్ట్ ఛార్జ్ చేయలేదు ఇంతవరకు. కస్టమర్లు అందరూ కూడా మాకు చాలా ఇంపార్టెంట్. ఈ విధంగానే కస్టమర్లతో సహాయపడే వాళ్ళ ఆదరణ పొంది ముందుకు పోవాలని ఇంతవరకు 1 రూపీ కూడా కలెక్ట్ చేయడం జరగలేదు.